ప్రతి మనిషికి ప్రత్యేక గుణాలుంటాయి. వాటిని తెలుసుకోకుండా పక్క వాళ్ళని చూస్తూ అసూయపడి వాళ్ళలాగా మారిపోతే మనము విజయాలు సాధిస్తామేమోనని అనుకుంటారు. అలా మారుతూ పోతే నీ ఉనికి అనేది ఉండదు. ఏనుగు ఈత కొట్టలేదు. చేప గాల్లోకి ఎగరలేదు. అలా అని ఏనుగు బలం తగ్గినట్టా? చేపకు అసమర్థత ఉన్నట్టా? కాదు కదా! దేని బలం దానికే. దేని ప్రత్యేకత దానిదే. రారాజు సింహం కూడా నీళ్లలో దిగి చేపలాగా ఈదలేడు. అలా అని సింహం బలమైనది కాదు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవరాశికి దాని ప్రత్యేకత ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా ఇతరులతో పోల్చుకోలేని ప్రత్యేక గుణాలు ఉంటాయి. నీకొచ్చిన పని మరొకరికి రాకపోవచ్చు. వాళ్ళకున్న అందం నీకు లేకపోవచ్చు. నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు కదులు. అంతేగాని పక్కవాళ్ళతో పోల్చుకుంటూ నువ్వు కానిది, నువ్వు చేయలేని అలవాట్లు తెచ్చుకోకు. కొందరు బొమ్మలు బాగా వేయగలిగితే, కొందరు లెక్కలు బాగా చేయగలుగుతారు. కొందరు బాగా వినగలిగితే, కొందరు బాగా మాట్లాడగలుగుతారు. నీకున్న ప్రత్యేకతను, సృజనాత్మకతను మరింత పదునుగా మార్చుకో. అంతేకాని పక్క వాళ్ళకున్న ప్రత్యేకతలను చూసి బాధపడటమో, మనకంత టాలెంట్ లేదే అని కుళ్ళుకోవడం మంచి పని కాదు. మీ మనసే పాడవుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. ఏమీ సాధించలేరు. ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం. ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది. వాటికున్న తెల్లటి రూపాన్ని, అందాన్ని చూసి బాధపడేది. నేనేమో నల్లగా, హీనంగా ఉన్నాను అని బాధపడేది. ఒకరోజు కాకి తను కూడా నీళ్లలో ఉంటూ హంసలు తినేదే తింటే తెల్లగా మారిపోతాననుకుంది. ఏవేవో ప్రయత్నాలు చేసి గాల్లోకి ఎగరడం మానేసింది. నీళ్లలో ఈత కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాకి లక్షణం ప్రకారం కాకికి ఈత అవసరం లేదు కాబట్టి ఎంత ప్రయత్నించినా ఈత కొట్టలేకపోయింది. అలవాటు లేని కలుపు మొక్కలు ఆహారంగా తిని అవి నప్పక చిక్కి బక్కశల్యమైంది. అందంగా కాదు కదా, ఉన్న శక్తి కూడా క్షీణించింది. ఇక లాభం లేదని తనలాగే ఉండడం మొదలుపెట్టింది. హాయిగా గాల్లోకి ఎగురుతూ కింద ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ ఆస్వాదించసాగింది. తనకిష్టమైనవి తింది. తన జీవితంలోనే ఎంతో గొప్పతనం ఉందని గ్రహించి హంసలను చూసి అసూయ పడడం మానేసింది. మన గొప్పతనం మనం మాత్రమే తెలుసుకోగలం. మీలో ఉన్న ఉత్తమ గుణాలను పదును పెట్టండి. వాటినే మీ శక్తిగా మార్చుకోండి. గొప్ప విజేతగా మారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please support to